హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ చేసినాం. మన సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కాంటెంట్ కూడా, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం అన్నిటినీ కూడా అనలైజ్ చేస్తున్నాం. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా వస్తున్నాయని తెలిస్తే మన ప్రిపరేషన్ అనేది ఆ విధంగా ఉంచుకోవచ్చు. టెట్తో పాటు డిఎస్సికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి టెట్ అండ్ డిఎస్సి అండి రెండింటికి యూజ్ అవుతుంది. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ మన ప్రతి ఎగ్జామ్లో ఇవి వచ్చేట అవకాశం ఉంటాయి కాబట్టి మనకు అన్నిటికి కూడా యూజ్ అయ్యేటటువంటి వీడియోస్ ఉన్నాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ కొట్టండి, అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా ఇంతకుముందు టెట్ డిఎస్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మరి వీటిని చూస్తే మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే ఏముంటుందంటే మనకు సంబంధించినటువంటి టోటల్ సిలబస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఏదో ఒక సిలబస్ది కాకుండా అన్నిటి ఉంటాయి కాబట్టి మీరు దేంట్లో ఎక్కడి వరకు ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయసు ప్రస్తుత వయసుకి 4 రెట్లు. ఆమె ప్రస్తుత వయసు సంవత్సరాల్లో, ఆమె ప్రస్తుత వయసు ఇక్కడ ఉందనుకుందాం. మనకేమన్నాడండి, 12 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 12 ఇయర్స్, 12 సంవత్సరాల తర్వాత దేవసేన యొక్క వయసు అనేది ఆమె ప్రస్తుత వయసుకి 4 రెట్లు అంటే ఇంటూ 4. ఇక్కడ ఆమె ప్రస్తుత వయసు ఎంత, ఆమె ప్రస్తుత వయసు మనం ఎక్స్లో అనుకుంటాం, అట్లా కూడా చేసుకునొచ్చు. ప్రస్తుత వయసు ఇక్కడ ఎక్స్ అనుకుంటే 12 సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 12. ఈ 12 సంవత్సరాల తర్వాత వయసు అనేది ఈ ప్రస్తుత వయసుకు ఎక్స్కి 4 రెట్లు కాబట్టి 4 రెట్లు అంటే 4x, 4 ఇంటూ ఎక్స్ లేదా ఎక్స్ ఇంటూ 4. కాబట్టి ఎక్స్ నడు తీసుకెళ్తే 12 ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్ అంటే 12 ఈక్వల్ టు 3x, దెన్ 3 1లో 3 4 కాబట్టి x ఈక్వల్ టు 4. ఆమె ప్రస్తుత వయసు 4 సంవత్సరాలు. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్టు. లేదా ఇక్కడ ఆలోచించండి, 12 సంవత్సరాల తర్వాత దేవసేన వయసు ప్రస్తుత వయసుకి 4 రెట్లు. 12 సంవత్సరాల తర్వాత ప్రస్తుత వయసుకి 4 రెట్లు అయ్యేటట్టు ఇక్కడ ఏది తీసుకున్నా కానీ, ప్రస్తుత వయసు ఒకవేళ 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 6 తీసుకుంటే 12 సంవత్సరాల తర్వాత 18 అవుతుంది, 6 4 24 కాబట్టి 6 తీసుకునే ఆప్షన్ లేదు. ఒకవేళ 5 ఉంటే, ఇక్కడ 5 ఉంటే ఇది 17 అవుతుంది, 5 4 20 కాబట్టి ఇది కూడా ఆప్షన్ లేదు. ఒకవేళ 3 ఉంటే 3 + 12 15 అవుతుంది, 3 4 12 కాబట్టి ఇది కూడా ఆప్షన్ లేదు. ఇట్లా ఆప్షన్స్తో చూసుకున్నా కానీ ఇక్కడ 4 ఉన్నప్పుడు మాత్రమే 4 + 12 16 అవుతుంది, 4 4 కూడా 16 కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇట్లా చేయడం మీకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఆప్షన్ తోటి వెళ్ళినా కానీ మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 32.75 సెంటీమీటర్లు పొడవు గల ఒక గాజు కడ్డీ విరిగి 3 ముక్కలైంది. 2 ముక్కల యొక్క పొడవులు 7.05 సెంటీమీటర్లు మరియు 12.325 సెంటీమీటర్లు అయినా 3వ ముక్క పొడవు ఎంత? అంటే ఒక గాజు కడ్డ అనేది ఉండే అండి, రాడ్ అనుకున్నాం గాజుది. ఇది విరిగిపోయి 3 ముక్కలు అయిపోయిందట, విరిగిపోయి 3 ముక్కలైంది. దాంట్లో నుంచి 2 ముక్కల పొడవులు, ఒకటి 7.05 ఇంకోటి 12.325 అయినా 3వ ముక్కది ఎంత, ఇది ఎంత అని అడిగిండండి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఓవరాల్గా, ఇది టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం మనకు 32.75 ఉండే, దాంట్లోకి వెళ్ళి 3 ముక్కలుగా విడిపోయినాయి కాబట్టి 2 ముక్కల్ని, ఇవి కూడా విడిపోయినాయి కదా, విరిగిపోయినాయి కదా, ఈ రెండింటిని కలిపి దీంట్లోకి వెళ్ళి తీసేస్తే మిగిలింది మనకు వస్తుంది. ఇది ఇప్పుడు ఇది టోటల్ అన్నప్పుడు ఇక్కడ వరకు ఉన్నది తీసేస్తే ఈ మిగిలిందే కదా మనకు కావాల్సింది, కాబట్టి 2 కలిపి తీసేద్దాం. తీసేయాలంటే ఫస్ట్ పెద్దది రాసుకుందాం, 12.325 ప్లస్ 7.05. ఇక్కడ ఏం లేదంటే 0 అండి, కన్ఫ్యూజ్ కాకుండా. 5 5 2 7 3 పాయింట్ 12 7 19 19.375 ఇవి రెండిది. ఇది మొత్తంలోకి వెళ్ళి తీసేస్తే అంటే 32.75లోకి వెళ్ళి 19.325
3, 7, 5ని తీసేస్తాయి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టే రాసుకోవాలి. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, సరే జరిపి రాయొద్దు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే చెప్తున్నా, ఆ పని ఎప్పుడు చేయకూడదు. దశాంశం తర్వాత ఉండే సంఖ్యలు సమానంగా ఉంటాయి. అంటే ఈ 10 అయినా ఉండని, ఇవి రెండు మాత్రం ఒకే దగ్గర వచ్చేటట్టు రాసుకోవాలి. 750లకి వెళ్ళి 375. మీరు జనరల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ దొరుకుతుందండి. ఎట్లా అంటే ఇది 750 ఉంది, ఇది 375 ఉంది. 375ని డబుల్ చేస్తేనే కదా 750, అంటే మనం క్యాల్కులేట్ చేయకుండా. కాబట్టి 375 + 375 750. 32 నుంచి 19 పోతే 13, 19, 13, 32 కాబట్టి 13.375. 13.375 ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఎగ్జామ్లలో వస్తాయి ఇట్లాంటి. నెక్స్ట్ 5/7, 3/5, 9/13 మరియు 9/14 మరియు 8/15 భిన్నాలలో అతిపెద్ద భిన్నం ఏది? ఈ నాలుగిట్లలో అతిపెద్ద భిన్నం ఏది? మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు అతిపెద్ద భిన్నం కావాలంటే ఫస్ట్ ఉన్నటువంటి హారాలన్నిటినీ కూడా, ప్రతిదీ కూడా లవం బై హారం రూపంలో ఉంటుంది భిన్నం అనేది. హారాలన్నిటినీ మనం ఈక్వల్ చేయాలి, సమానం చేయాలి. హారాలు సమానమైనప్పుడు లవం ఏది ఎక్కువ ఉంటుందో అదే మనకు పెద్దది అవుతుంది, లవం తక్కువ ఉన్నది చిన్నది అవుతుంది. ఎప్పుడు అన్ని ధన సంఖ్యలు. ఒకవేళ రుణ సంఖ్యలు ఉంటే లవం పెద్దగా ఉన్నది చిన్నది అవుతుంది, చిన్నగా ఉన్నది పెద్దది. మనం ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. కాబట్టి హారాల్ని సమానం చేయాలంటే నేనేమంటున్నా, 5/7, 3/5, 9/14, 8/15 ఉంది కదా. మనం కొద్దిగా చిన్నగా మంచిగా కొద్దిగా మైండ్ పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే, ఈ 7 2జలో అంటే 7 ఎక్కంలో 14 వస్తుంది కాబట్టి ఇవి రెండు ఒక దగ్గర రాస్తున్నా. అట్లనే 5 ఎక్కంలో 15 వస్తుంది కదా, కాబట్టి ఇవి రెండు వేరే గ్రూప్గా రాస్తున్నాం కాసేపు. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 14 ఉంటే ఈ రెండిట్లలో ఏది పెద్దదో తెలుస్తుంది. అందుకే ఏం చేస్తున్నా, దీన్ని × 2, దీన్ని × 2 చేస్తున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది, 10/14, ఇది 9/14. ఇవి రెండు హారాలు సమానం అయిపోయినాయి. 2/2 చేస్తే మనకు విలువ మారదండి, అందుకే పైన కింద 2తో గుణించడం, అప్పుడు విలువ మారది. 9/14 10/14లో 10/14 పెద్దది. 10/14 దేంది, 5/7 యొక్క విలువ. కాబట్టి ఈ రెండిట్లలో ఇది పెద్దదంటే ఇది చిన్నది, అది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లలో చూద్దాం. దీన్ని కూడా 15 చేయాలంటే × 3 చేయాలి, పైన × 3 కింద × 3. అప్పుడు 3 × 9, 9/15, ఇది 8/15. రెండు హారాలు సమానంగా ఉన్నప్పుడు ఏది పెద్దగా ఉంటుంది అదే పెద్దది, కాబట్టి ఇది కాదు. అంటే ఇది 3/5 అనేది పెద్దది, దీంట్లో 5/7 అనేది పెద్దది. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు ఇది పెద్దది కాదు, ఇది పెద్దది కాదు, ఇవి రెండు వెళ్ళిపోయినాయి మనకు. 9/14 అదేవిధంగా 8/15 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిగిలినవి 5/7, 3/5. 5/7, 3/5లో ఏది పెద్దది? 5/7, 3/5లో ఏది పెద్దది అంటే ఇవి రెండింటిని కూడా కామన్గా రాయరాదు కాబట్టి 7/5లో 35 కదా, 35 రాసుకొని దీన్ని 5తో గుణించాలి, దీన్ని 5తో గుణించాలి, దీన్ని 7తో గుణించుకోవాలి ఈ మొత్తాన్ని. అంటే పైన 5/5లో 25, 25/7/5లో 35, ఇది అయిపోయింది. అట్లనే 7/3లో 21/7/5లో 35. ఇప్పుడు చూడండి, రెండు హారాలు సమానమైనవి. రెండు హారాలు సమానంగా ఉన్నప్పుడు ఇది క్రమభిన్నమైంది. దీంట్లో లవం ఏది పెద్దగా ఉంటే అదే పెద్దది. 25/35 అంటే ఏది, 5/7. 5/7గా మనకు 25 వచ్చింది, అంటే 5/5 25/35. కాబట్టి 5/7 అనేది మనకు పెద్దది. 5/7 అనేది మనకు పెద్దది. లేదా దీన్ని ఇట్లా కాకుండా ఇది మనకు మీకు ఒక అవగాహన కోసం అండి, అంటే మీరు ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. లేదంటే ఏం చేస్తారంటే ఈ 4ది కాసాగు తీస్తారు, ఈ 4ది కాసాగు తీసి దాన్ని వచ్చేటట్టు రాసుకుంటారు. అప్పుడు కూడా మనకు ఆన్సరు 5/7 వస్తుంది. మనం రెండింటిని పోల్చుకొని లాస్ట్కు ఏది పెద్దదో కనుక్కోవచ్చు ఇట్లా కూడా. రైట్, నెక్స్ట్ది ప్రణవ తన ఇంటి పనిలో శనివారం రోజున 5/12 భాగాన్ని మరియు ఆదివారం రోజున 1/4 భాగాన్ని పూర్తి చేసిన ఇంకనూ మిగిలిన భాగము. శనివారం రోజున సాటర్డే రోజున 5/12 కంప్లీట్ చేసింది. అదే సండే రోజు 1/4 భాగాన్ని కంప్లీట్ చేసింది. అయినా మిగిలింది ఎంత? మొత్తం ఎప్పుడు చూడండి, మొత్తం ఒక భాగం ఉంటుందండి. మొత్తం అనేది ఎప్పుడు కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి, మనకు 3 పనులు ఉన్నాయి, 3 పనులకి 3 పనులు చేసేస్తే ఇది మొత్తం కంప్లీట్ అయినట్టే కదా.
అంటే 3/3 అంటే 1. ఇప్పుడు మనకు మొత్తం 20 పనులు ఉన్నాయి. 20కి 20 పనులు చేసేస్తే ఇది కంప్లీట్ అయినట్టే కదా. 20/20 అంటే 1. అంటే ఎప్పుడు కూడా మొత్తం అనేది 1, టోటల్ అనేది ఎప్పుడు కూడా 1ఏనండి. దీంట్లో రాసుకునేది ఇట్లా దాన్ని ఆ పనులకు విడగొట్టుకొని రాసుకుంటాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది 5/12 ఉంది, ఇది 1/4 ఉంది. ఇవి రెండు హారాలు వేరు వేరుగా ఉన్నాయి. సమానం చేయాలంటే ఈడ కూడా 12 రావాలంటే ఇంటూ 3 చేయాలి కదా. ఈ పైన కూడా 3 చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, పైన కింద ఇంటూ చేస్తే మారదు. అప్పుడు ఇది 5/12 అవుతుంది, ఇది 3/12 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాం మనము, ఆదివారం 2 చేసింది అంటే ఇవి రెండింటిని కలిపేయాలి కదా. 12కి 12 వస్తుంది కింద. 5 + 3 8, 8 12 ఉంది. 4 ఎక్కంలో పోతుంది కదా. 4 2లో 4 3లో అంటే వీళ్ళు 2 రోజులు కలిపి కంప్లీట్ చేసిన భాగము 2/3. మనం ఏమనుకున్నాం, మొత్తం 1 ఉంటుంది కదా, 1 నుంచి 2/3 కంప్లీటేషన్. కాబట్టి 1 నుంచి 2/3ని తీసేస్తే అప్పుడు ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 3ని కామన్గా రాసుకుంటాం. 3ని 1తో భాగిస్తే 3, 3 1లో 3 -2. 3 - 2 అంటే 1/3. 1/3 ఇంకా మిగిలిపోయింది. కాబట్టి 1/3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. లేదు ఇక్కడ కూడా సరిగో ఇక్కడ కూడా మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం అనే వాళ్ళకు చూడండి, 1 అనేది టోటల్ వర్క్ -2/3 అన్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా /3 రావాలంటే, ఇక్కడ కూడా /3 రావాలంటే ఇది 2/3 ఉంది కదా, ఇక్కడ కూడా 3 రావాలంటే దీన్ని 3 తోటి గుణించి 3 తోటి భాగిస్తే అయిపోతుంది కదా. 3 1లో 3/3 అని రాసుకునొచ్చు కదా. 1ని 3/3 అని రాసుకుంటే ఈ కింద 3 ఉంది కాబట్టి 3 కామన్. 3 నుంచి 2 పోతే 1, 1/3 వంతు పని అనేది మనకు మిగిలిపోయింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు మీటర్లలో కనుగొనమన్నాడు. దీర్ఘచతురస్రం అంటే ఇట్లా ఉంటుంది. దీర్ఘచతురస్రం యొక్క ఈ పొడవు సమానంగా ఉంటుంది, ఈ వెడల్పు సమానంగా ఉంటుందండి. పొడవుని Lతో సూచిస్తారు, వెడల్పుని Bతో సూచిస్తారు. ఇప్పుడు మనకేమన్నాడు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది ఇది వెడల్పు కన్నా 3 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే L అనేది B కన్నా 3 సెంటీమీటర్లు ఎక్కువ. అందుకే L బదులు మనం దీన్ని B+3 అని రాసుకోవచ్చు కదా. రాసుకున్నాం. నెక్స్ట్, దాని చుట్టుకొలత అంటే ఏందండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఇది L, ఇది B, ఇది L, ఇది B అయినప్పుడు ఈ మొత్తం కలిపితే దీన్ని కలిపితే చుట్టుకొలత. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందో తిరిగి అక్కడికి వచ్చేస్తే చుట్టుగా తిరిగేస్తే దాన్ని చుట్టుకొలత అంటున్నాం. అంటే ఏమి, 2 L ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 L + Bలు. రైట్, మనకేమి ఇచ్చిండు, 2 L + Bల విలువ 30 సెంటీమీటర్లు అని ఇచ్చిండు. కాబట్టి 2 గుణిస్తుంది కదా, అటు పోతే భాగిస్తుంది అంటే కిందికి పోయి కొట్టేస్తుంది కదా, 2 15ల. కాబట్టి L + B విలువ 15. కానీ L అనేది ఏమని తెలుసు మనకు, L అనేది B+3 అని తెలుసు. కాబట్టి B+3 + B అనేది 15. అప్పుడు 2B అనేది 15, ఇక్కడ +3 అటు పోతే -3 అవుతుంది. 2B అనేది 12 అయింది. దెన్ B అనేది 12/2 అంటే 6. ఇప్పుడు చూడండి, మనం అందరం ఏం తప్పు చేస్తామంటే B అనేది 6 రాగానే ఆప్షన్లో 6 కనిపిస్తుంది, దీనికి టిక్ కొట్టేస్తామండి. అక్కడనే మనం చేసేటటువంటి మిస్టేక్. ఎందుకు, మనం సాధించినాం సార్, B అనేది 6 వచ్చేసింది, ఆన్సర్ పెట్టేస్తామంటే మనం చేసేటటువంటి తప్పదే. ఇక్కడ B అనేది మనకు వెడల్పు, బెడ్త్, మనకు అడిగింది పొడవు ఎంత అన్నాడు, ఇది అన్నాడు. ఇదెంత అండి, B+3. కాబట్టి 6 + 3 అంటే మనకు ఆన్సర్ ఇది కాదండి, ఆన్సర్ 9 అవుతుంది. మనం మర్చిపోయి కూడా ఈ మిస్టేక్ చేయొద్దు. మనం ఇంతవరకు చేసి ఆన్సర్ రాబట్టి కూడా లాస్ట్కు తప్పు చేసిన వాళ్ళమైతే మనకు వచ్చేటటువంటి మార్కు పోతుంది, జాబ్ మీద కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన దృష్టి అంతా ఏం అడిగిండు, చివరిలో ఏం అడిగిండు, కొన్ని మొత్తం ప్రశ్న అక్కడ ఉండి కిందికి కానిది ఏదైనా ఉంటుంది, దాన్ని కంపల్సరీ మన మైండ్లో పెట్టుకోవాలి. ప్రశ్న చదివేటప్పుడు పూర్తిగా చదవాలి, పూర్తిగా చదివితేనే ఇది మనకు గుర్తుంటుంది. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, మనకు అడిగింది వెడల్పు కాదు, పొడవు. ఇది B+3, 6 + 3 కాబట్టి 9 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇది 7x³ + 6x - 9 నుండి 3x² + 5x + 3ని తీసివేయగా ఫస్ట్ ఇది రాసుకోవాలి. క్యూబ్లలో ఉంది కదా, అది స్క్వేర్ కదా, ఇది పెద్దది. కాబట్టి 7x³ + 6x - 9, దీని నుండి
తీసేయాల్సింది, మైనస్ చేయాల్సింది ఏమి 3x² మైనస్ చేయాల్సింది ఇట్లా. అంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్ రాసేస్తా. దేన్నన్నా మనం మైనస్ చేస్తున్నామంటే ప్లస్ ఉన్నాయన్నీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే అది ప్లస్ అవుతుండే. మైనస్ 3x² మైనస్ 5x మైనస్ 3 తీసేస్తే ఇప్పుడు మనకి ఏముంది 7x³ ఉంది. ఇక్కడ x³ ఏ పదం లేదు, ఇది ప్లస్లో ఉంది కాబట్టి 7x³ అలానే ఉంటుంది. x² ఏం పదం లేదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x² అలానే ఉంటుంది. ప్లస్ 6x మైనస్ 5x ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక x ఒక ప్లస్ x అనేది మిగులుతుంది. -9 -3 -12 మనకి ఇది ఆన్సర్ అండి. ఇది ఎక్కడుంది 7x³ ప్లస్ 7x³ మైనస్ 3x² ప్లస్ x² ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 7x³ మైనస్ 3x² ప్లస్ x -12. ఇక్కడ ప్లస్ 6x ఉంది, దీని నుండి మైనస్ 5x తీసేస్తే ప్లస్ x మిగులుతుంది. రైట్. నెక్స్ట్ది త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 డిగ్రీలు మరియు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయినా త్రిభుజం ఏబిసి అనేది విషంబాహు త్రిభుజమా, లంబకోణ త్రిభుజమా, సమబాహు త్రిభుజమా, అధిక కోణ త్రిభుజమా అని అడిగాను. ఒక త్రిభుజం ఇచ్చిండండి. త్రిభుజంలో యాంగిల్ ఏ అనేది 60 డిగ్రీస్ ఉంది, అంటే ఇది ఏబిసి త్రిభుజం. ఏ దగ్గర ఏర్పడేటటువంటి కోణం 60 డిగ్రీలు ఉంది. బీసీలు రెండు సమానం అంటుండండి. ఇక్కడ చూడండి మనకేం తెలుసు, త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అని తెలుసు. దాని నుండి ఒక 60 డిగ్రీలు ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది 120 డిగ్రీలు. 120 డిగ్రీలు రెండు బి ఈక్వల్ టు సి అన్నాడు. ఇవి రెండింటికి సమానంగా వంచితే బై 2 చేస్తే ఇవి కూడా 60 వస్తుంది. అంటే ఇక్కడ 60 ఇక్కడ 60 ఇక్కడ 60 మూడు 60 డిగ్రీల కోణాలు ఉన్నటువంటి త్రిభుజము, మూడు సమాన కోణాలు ఉన్నటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజం అవుతుంది. కాబట్టి సమబాహు త్రిభుజం ఇచ్చినటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజం అవుతుంది. రైట్. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. PQRS సమాంతర చతుర్భుజం అయిన యాంగిల్ P మైనస్ యాంగిల్ R. చాలా మంచి ప్రశ్న అండి ఇది. మనం సమాంతర చతుర్భుజం అనేది ఇట్లుంటుంది, దీర్ఘచతురస్రం లాగానే, కాకపోతే కోణాలు అనేటివి ప్రతిదాన్ని 90 డిగ్రీస్ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మనకు PQRS సమాంతర చతుర్భుజమైన యాంగిల్ P వద్ద ఏర్పడే కోణానికి R వద్ద ఏర్పడే కోణాన్ని తీసేయమంటుండు, దీని నుంచి తీసేయమంటుండు. మనకు సమాంతర చతుర్భుజంలో కొన్ని ధర్మాలు ఉంటాయండి. ఆ ధర్మాలలో ఒకటి ఏమంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు అనేటివి ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉండాలండి. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. మరి ఆసన్న కోణాలు అంటే ఏంటి? పక్క పక్క ఉండేటటువంటి కోణాలు. ఆసన్నం అంటే ఇటు పక్కది కావచ్చు, ఇటు పక్కది కావచ్చు. ఆ పక్కలో ఉండేటటువంటి రెండు పక్క ఉన్నటువంటి కోణాల మొత్తం అనేది కంపల్సరిగా 180 డిగ్రీస్ అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి రీల్. ఇప్పుడు P అనేది ఫర్ సపోజ్ 50 డిగ్రీస్ ఉంది అనుకోండి, దీని పక్కన ఉండేది ఇది, ఇవి రెండు కలిపితే 180 కావాలంటే ఇది కంపల్సరీ 130 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది 50 ఉన్నప్పుడు ఈ పక్కది కూడా మళ్ళీ 180 కావాలంటే ఇది కంపల్సరీ 130 ఉండాలి, ఇది 130 ఉన్నప్పుడు ఇది కంపల్సరీ 50 ఉండాలి. మీరు ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. యాంగిల్ P అనేది యాంగిల్ Rకి సమానం. యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ R, యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ S. P అనేది Rకి సమానమైంది, Q అనేది Sకి సమానమైంది. ఎలాంటి సమాంతర చతుర్భుజం తీసుకున్నా మీకు ఇలాగనే ఉంటుంది. ఇక్కడ దీని విలువ 60 అయితే ఇది కూడా 60 అవుతుంది. ఇవి రెండు 120 అయిపోతాయి. అంటే అది అంతే, కంపల్సరీ ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమన్నాడు, P నుంచి R తీసేయమన్నాడు. ఇవి రెండు సమానమే కదా, అంటే యాంగిల్ P అనేది యాంగిల్ R అనేది రెండు సమానం. ఇది 60 డిగ్రీస్ అయితే ఇది 60 డిగ్రీసే, ఇది 40 అయితే ఇది 40, ఇది 30 అయితే 30. మొత్తంగా తీసేస్తే మనకు వచ్చేది 0 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా ఆ సంఖ్య, ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా ఆ సంఖ్య. ఇది మనం డైరెక్ట్ కూడా చెప్పచ్చండి. ఇచ్చినటువంటి దాంట్లో దేంతోని 21ని గుణిస్తే 63 వస్తుంది, దాన్ని డివైడెడ్ బై 100 చేస్తే మనం డైరెక్ట్ 300/100 అంటే దీని విలువ 3,
200/100 అంటే దీని విలువ 2, 250/100 అంటే దీని విలువ 2.5, 350/100 అంటే దీని విలువ 3.5. మరి 3, 2, 2.5, 3.5 వీటితోని దేన్ని గుణిస్తే వీటితోటి 21ని గుణిస్తే ఎప్పుడు 63 వస్తుంది. 3 21లో 63. మనకు ఆన్సర్ అనేది ఇదండి. అంటే 3 దేనితో వచ్చింది, 300 అనేది ఆన్సర్ డైరెక్ట్ చెప్పచ్చు. 2 21లో 42, 2.5 21లో 21 + 10.5 31.5. దీంట్లో 63 + 10 అంటే 63 + 10.5 21 3 63, 0.5 × 21 10.5 కాబట్టి 73.5. మనకు చూడండి ఆప్షన్ 1 అనేది డైరెక్ట్ చెప్పచ్చు. లేదు సార్ ఇట్లా మాకు తెలియట్లేదంటే డైరెక్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటి, ఒక సంఖ్య యొక్క 21% విలువ. 21% అంటే 21/100 విలువ 63 అయినా ఆ సంఖ్య ఏది? ఈ సంఖ్య తెలవాలంటే ఇవి గుణిస్తున్నాయి కదా, అటు తీసుకెళ్తే 100 భాగిస్తుంది, అటు పోతే ఇప్పుడు ఈ సంఖ్య రావాలంటే ఈ సంఖ్య ఏదో తెలవాలంటే 63ని ఇటు 100 అనేది భాగిస్తుంది కదా, దీన్ని అటు పోతే గుణిస్తుంది, మళ్ళీ 21 గుణిస్తుందిగా, అటు పోతే భాగిస్తుంది. ఇప్పుడు 21 మూల 63, 3 × 100 300, ఆ సంఖ్య 300. ఆ సంఖ్య అనేది 300. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అండి. మెథడ్ ఇదన్నా, ఈ ఫస్ట్ మెథడ్ అన్నా యూజ్ చేసుకోండి, సెకండ్ అన్నా యూజ్ చేసుకోండి. మనకు డైరెక్ట్ చెప్పచ్చు అండి. 21 మూల 63, 21 2 42 కాదు, 21 2.5లో కాదు, 21 3.5లో కాదు. ఎందుకు దీన్ని డైరెక్ట్ 3 అనుకున్నా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినటువంటి దాన్ని ఇక్కడ 300 పర్ సపోజ్ ఉంటే దీన్ని 100 చివరికి భాగిస్తుంది లేదా మనకు 300/100 దీని విలువ 3 × 21 మనకు 63 వచ్చింది. అందుకే నేను దీన్ని డైరెక్ట్ 3 అని తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలలో ఒక బాహ్య కోణం అన్నట్టు 84 డిగ్రీలు, ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయినా ఆ త్రిభుజం యొక్క కోణాలు. ఫస్ట్ మనకు త్రిభుజం అనేది ఇట్లుంటుంది. ఈ త్రిభుజం ఈ లోపల ఉన్నటువంటి అంతర కోణాలండి. ఈ లోపల ఉన్నాయన్నీ అంతరంగా ఉన్నాయి, లోపల ఉన్నాయి. మరి బాహ్య కోణాలు ఏడుంటాయి? ఇప్పుడు దీన్ని ఇటు పొడిగిస్తే ఇక్కడ ఒక కోణం ఏర్పడుతుందా లేదా? ఇది ఒక బాహ్య కోణం. దీన్ని ఇటు పొడిగిస్తే ఇక్కడ ఏర్పడేది బాహ్య కోణమే, దీన్ని ఇటు పొడిగిస్తే ఇక్కడ ఏర్పడేది బాహ్య కోణమే. మరి ఇక్కడ చూడండి, త్రిభుజం యొక్క ఒక బాహ్య కోణం ఇది అనుకున్నాం. ఈ కోణము ఎంత అన్నాడు? 84 డిగ్రీలు. ఇది 84 degrees. మనకు త్రిభుజం యొక్క ధర్మాలలో ఒక ధర్మం ఉంటుందండి. ఏముంటుంది? త్రిభుజం యొక్క బాహ్య కోణం, త్రిభుజం యొక్క బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంతర అభిముఖ అన్నట్టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అన్నాడు. సార్ మరి అంతరాభిముఖ కోణాలు అంటే ఏంటి సార్? మాకు తెలియదు. అంతర అభిముఖ కోణాలు, ఈ కోణానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి 2 కోణాలు కూడా అంతరాభిముఖ కోణాలు ఏమవుతుంది. ఇది ఈ కోణానికి పక్కన ఉంది కదా, ఇది కోణానికి పక్కన ఉంది. ఇది కాకుండా మిగిలిన 2 అంటే ఇది ఇవి 2 అంతరంగా ఉన్నటువంటి అభిముఖ కోణాలు. అంతరంగా ఉన్నటువంటి అభిముఖ కోణాలు ఇవి ఇక్కడ ఏర్పడేది ఈ θ1 θ2, ఇది θ3 అనుకుంటే ఈ θ1 θ2లు 84 degreesకి అంతరాభిముఖ కోణాలు అయితే. మరి 84 degreesకి అంతరాభిముఖ కోణాలు అయినాయి. ఇప్పుడు అంటే దీని అర్థం ఏమి? త్రిభుజం యొక్క ఈ బాహ్య కోణం అనేది ఈ 2 కోణాల మొత్తానికి సమానం. అంటే 84 degrees అనేది θ1 + θ2కి సమానము. ఇది మనకు ఉన్నటువంటి ఒక రూల్, త్రిభుజం యొక్క ఒక ధర్మము. 84 అనేది ఇవి రెండింటికి సమానం. కానీ ఇవి 2 ఏ నిష్పత్తులు ఉన్నాయట? 1:2 నిష్పత్తులు ఉన్నాయి. 1:2 అంటే 3, 1 + 2 3. అంటే 84ని 3 భాగాలు చేస్తే 3 × 6, 3 × 24. అంటే ఇది 28, ఇది 28 × 56. మనకు 2 కోణాలు తెలిసినాయి. ఈ కోణము ఒక కోణం 28 డిగ్రీలు, ఇంకో కోణము 56 డిగ్రీలు. మరి ఈ కోణం ఎంత? త్రిభుజంలోని ఈ కోణం మనకు తెలవాలంటే మనం ఇంకో రకంగా కూడా కనుక్కోవచ్చు.
ఎట్లా? త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అన్నాం. ఈ 2 కోణాలు కలిపితే 84 వచ్చింది. 180 నుంచి 84 తీసేస్తే 96 డిగ్రీలు మిగిలిన కోణం విలువ. 96 డిగ్రీలు మిగిలినటువంటి కోణం విలువ. కాబట్టి 28, 56, 96 ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. లేదా ఇంకా వేరే ఎగ్జామ్లలో ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని గమనించండి. దాన్ని గమనిస్తే మనకి ఎట్లుంది, ఇట్లా ఒక సరళ రేఖ ఉండి దానికి ఇట్లుంది కదా, ఇక్కడ ఒక కోణం, ఇది అంతరంగా ఒక కోణం ఏర్పడింది, బాహ్యంగా ఒక కోణం ఏర్పడింది. ఏదైనా సరళ రేఖకి ఏర్పడే కోణం, సరళ రేఖ పైన ఏర్పడేటటువంటి కోణం సరళ కోణం అవుతుంది. సరళ కోణం అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. సరళ కోణం అనేది 180 ఉంటుంది. 180 నుంచి 84 తీసేస్తున్నాం. ఈ 84 వెళ్ళిపోతే మిగిలింది ఇది కంపల్సరీ అట్లా కూడా 96 అవుతుంది. లేదా త్రిభుజంలోని కోణాల మొత్తం పరంగా తీసుకున్న 96 డిగ్రీస్ అవుతుంది. ఇట్లా తీసుకున్నా కానీ అంటే ఇక్కడ నుంచి మనకు 84 వెళ్ళిపోయింది, ఇది 96 ఉంటుంది. అంటే ఇక్కడ ఏర్పడే కోణం ఇది 96. కాబట్టి 28, 56, 96 అనేది మనకు ఆన్సర్. మనం దీన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంతరంగా ఉన్నటువంటి 2 కోణాల మొత్తాన్ని కలిపితే బాహ్య కోణం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,57,464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత? 3 సంవత్సరాల క్రితం జరిగిందండి. ప్రస్తుతం పెరిగిన తర్వాత 3 సంవత్సరాల క్రితం ఈ 4 ఏదో ఒకటి ఉండే, 3 సంవత్సరాలు అయిన తర్వాత అంతుంది. 3 సంవత్సరాల క్రితం ఎంత అన్నాడు. నేనేమంటున్నా అంటే 3 సంవత్సరాల క్రితంది రావడానికి ప్రతి సంవత్సరం 8% కదా. నా వర్షన్లో చూడండి, ప్రతి సంవత్సరం 8%. 8%ని 8/100 అని రాయొచ్చు కదా. 8/100 అని రాస్తే మనం దీన్ని 4 2 8, 4 25 100, ఇంతకంటే తక్కువ చేయరాదు. నేనేమంటున్నా, ఇది పూర్వం అండి, ఇది పూర్వంది. ఇది ఎవ్రీ ఇయర్ పెరిగింది, ప్రతి సంవత్సరం పెరిగింది. ఇట్లా ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 3 సంవత్సరాలు కదా. కాబట్టి ఇది పూర్వం, ఇది ప్రస్తుతం అనుకుంటే, పూర్వం మొదటి సంవత్సరం 25 ఉన్నది, 2 పెరిగి 27 భాగాలైంది. సెకండ్ ఇయర్ కూడా 27 భాగాలైంది. థర్డ్ ఇయర్ కూడా 27 భాగాలైంది. ప్రతి సంవత్సరం 2 పెరుక్కుంటూ పోయింది. అంటే సక్సెసివ్ మెథడ్ అండి ఇది. దీన్ని 25 × 25 × 25, ఇది ఫస్ట్ ఉన్నటువంటి భాగాలు అన్నట్టు. ఇవి 25 × 25 × 25. ఇవి ప్రస్తుతం 27 × 27 × 27. ఇది ప్రస్తుతం. మనకి ప్రస్తుతంది తెలుసు కదా. ప్రస్తుతం 3 ఇయర్స్ తర్వాత మనకు తెలుసు. అది దేనికి సమానం? దానికి. కాబట్టి దీంతో భాగిస్తే ఒక భాగం విలువ వస్తుంది. దాన్ని దీంతో గుణిస్తే ముందు ఎంత ఉండేనో మనకు తెలిసిపోతుంది. కాబట్టి 1,57,464ని మనం 27 × 27 × 27తో భాగిస్తే, 27 × 27 × 27తో భాగిస్తే, ఇక్కడ చూడండి, మనం ఏదైనా భాగించబడతా లేదంటే ఫస్ట్ భాజనీయత సూత్రం చూడాలి. 27 అనేది 9 ఎక్కంలో పోతుంది. మరి ఇది 9 ఎక్కంలో పోతుందో చూస్తే 5 1 6 7 13, 23 4 27. పైన కూడా వాటి మొత్తం 27 వచ్చింది, 9 ఎక్కంలో పోతుంది. కాబట్టి 9 3లో 27, 9 1లో 9, 9 6 మిగిలింది 67, 9 7 63, 4 మిగిలింది 44, 44 అంటే 9 4 36, 8 మిగిలింది, 9 9 81, 81 పోతే 5 మిగిలింది, 9 6 54. నెక్స్ట్ మళ్ళీ 7 1 8, 8 18, 9 27, మళ్ళీ క్యాన్సల్ అవుతుంది. 9 3 27, మళ్ళీ 9 1 9 పోతే 8 84, 9 9 81, 9 4 36, మళ్ళీ 3 మిగులుతుంది, 9 4 36. మళ్ళీ 9 9 18, అది మళ్ళీ క్యాన్సల్ అవుతుంది. మళ్ళీ 3తో తీసేస్తే 9 2 18, మళ్ళీ 14 మిగిలింది, 9 1 9 5, 9 6 54. ఇప్పుడు చూడండి 6 1 7 2 9. కాబట్టి 3 × 3 9 కదా. ఈ రెండింటిని తీసేద్దాం. 9 2 18, 9 4 36, 3 1 3 8. అంటే మనకి ఇక్కడ నుంచి వచ్చింది ఒక భాగం విలువ 8 అంది. దాన్ని ఇప్పుడు దీంతో గుణించుకోవాలి. 25 × 25 × 25 × 8, ఒక భాగం విలువ 8 కాబట్టి ఇన్ని భాగాలకు. ఇక్కడ చూడండి 25 × 8,
25 నాళ్ళ 100 అండి, మనకు తెలుసు. 25 నాళ్ళ 100 అయినప్పుడు 25 8ల 200, దీని విలువ 200. 25 స్క్వేర్ 25 స్క్వేర్ విలువ 625. ఎట్లా కనుక్కున్నో మనం ఆల్రెడీ గత స్క్వేర్ రూట్ క్లాసులలో 25 స్క్వేర్ని ఎట్లా రాబట్టానో ఈజీగా మనకు తెలుసు. 625 ఇంటూ 200. ఇప్పుడు ఎంత వస్తుందో అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. జీరోలు కాబట్టి 3 జీరోలు, ఇక్కడ కూడా 3 సున్నాలు. మనకు తెలిసినటువంటి మిగతా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. 625 ఇంటూ 2, 625ని డబల్ చేస్తే 1250 అండి. 625ని డబల్ చేస్తే 1250. కాబట్టి 0 0 0 5 2 5. అప్పుడు అది ఎంత అవుతుంది? 1,25,000. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఒక పటం యొక్క స్కేలు 1:2,50,000. ఆ పటములో 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్లు. అంటే 1 సెంటీమీటర్ విలువ ఎంత? 6 సెంటీమీటర్లు అయినా ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరం కిలోమీటర్లలో అడిగిండు, మనకు అక్కడ సెంటీమీటర్లలో ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఆ పటంలో 1 సెంటీమీటర్ అనేది 2,50,000 సెంటీమీటర్లకు సమానం అన్నట్టు. కానీ మనం సెంటీమీటర్లని కిలోమీటర్లోకి మార్చాలంటే ఇక్కడ కానీ మనకు పట్టణాల మధ్య వాస్తవంగా ఎన్ని సెంటీమీటర్ల దూరం ఉంది? 6 కదా. కాబట్టి 6 సెంటీమీటర్లకి ఎంత అవుతుంది? ఇది ఇంటూ 6. 25 6లో 150. 150 రాసేసి 4 సున్నాలు ఉన్నాయి కదా, 4 సున్నాలు పెట్టేసుకోవాలి. 25 6లో 150 రాసినాం, 4 సున్నాలు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకు తెలియాల్సింది 1 కిలోమీటర్ అనేది ఎన్ని సెంటీమీటర్లకి సమానమో తెలియాలి. గత క్లాస్లో కూడా ఈ తరహా ప్రాబ్లం వచ్చింది, చెప్పినాం. మళ్ళీ చెప్పిన 1 కిలోమీటర్ అనేది 1000 మీటర్లకి సమానం. ఫస్ట్ మీటర్లకు తీసుకున్నా మనకు తెలియాలి. మళ్ళీ 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లకి సమానం. అందుకే ఏం చేస్తున్నా, ఈ మీటర్ ఉన్న దగ్గర ఈ 100తోని గుణిస్తున్నా. అప్పుడు 1 కిలోమీటర్ అనేది 1000 ఇంటూ 100 సెంటీమీటర్లు. 1000 ఇంటూ 100 అంటే 1000 పక్కకు ఈ 2 సున్నాలు పెట్టుకోవాలి. అప్పుడు ఇది 1,00,000 అవుతుంది. అంటే 1 కిలోమీటర్ అనేది 1,00,000 సెంటీమీటర్లకు సమానం. ఇది ఇంపార్టెంట్ అండి. 1 కిలోమీటర్ 1,00,000 సెంటీమీటర్లకు సమానమైనప్పుడు 1,50,000 ఇదెంత? 15 లక్షలు అండి. 15 లక్షలు అనేటివి డివైడెడ్ బై 1,00,000 చేస్తే 15 లక్షలు డివైడెడ్ బై 1 కిలోమీటర్కి 1,00,000 సెంటీమీటర్లు కదా, డివైడెడ్ బై 1,00,000 చేస్తే ఈ 5 సున్నాలు క్యాన్సల్. 1 15ల 15 కాబట్టి ఇది కిలోమీటర్లలో 15 కిలోమీటర్లు అవుతుందండి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ మార్కుల్ని పోగొట్టుకుంటారు, దీంట్లోనే మనం మార్కుల్ని రాబట్టుకోవాలి. గెలిచేటి వాళ్ళకి ఓడిపోయే వాళ్ళకి డిఫరెన్స్ ఇంతే ఉంటుందండి. ఏ ప్రశ్న అయితే అందరు చెయ్యంది మనం చేస్తామో అప్పుడే మనం నెగ్గుకు రాగలుగుతాం. ఏదైతే టిపికల్గా అనిపించి అందరూ ఆప్షన్లలో గందరగోళానికి గురై తప్పు పెడతారో అది మనం చెయ్యాలి. దీన్ని ఒక 2-3 సార్లు చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇంకా సెంటీమీటర్లు అనేటివి ఇది కూడా గుర్తుపెట్టు. 1 సెంటీమీటర్ అనేది 10 మిల్లీమీటర్లకు సమానం. అది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎంత? 15 కిలోమీటర్లు. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండుటకు అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఫస్ట్ 45 మంది పిల్లలకు 3 టీచర్లు ఉండే. ఇది ఇప్పుడు 3 15ల 45 కాబట్టి అప్పుడు ఒక టీచర్కి 15 మంది పిల్లలు, ప్యూపిల్స్. ఒక టీచర్కి 15 మంది పిల్లలు అన్నట్టు. ఒక టీచర్కి 15 మంది చొప్పున ఉన్నారు. అదనంగా 300 మంది చేరిండ్రు. మరి 300 మందికి ఎంత ఉండాలంటే ఒక టీచర్కి 15 మంది కదా, మరి 300/15 చేస్తే అంటే వీళ్ళు పిల్లలే 15 2లో 30 కాబట్టి 20 టీచర్లు కావాలి. అదనంగా 20 టీచర్లు మనకు అవసరం. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అదనంగా కావాల్సిన వాళ్ళు ఎంతమంది అని అడిగిండు. మనం కొందరు ఏం చేస్తారంటే వీళ్ళు 3 ఉన్నారు కదా, వీళ్ళు 20 కదా, 23 ఆప్షన్ పెట్టడానికి పోతాడు. మనకు అడిగింది మొత్తం టీచర్లు ఎందరు అని అడగలేడు. అదనంగా ఎందరు కావాలి? అదనంగా 20 మంది అవసరం. రైట్. నెక్స్ట్ది
ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల నిష్పత్తి 2:5 మరియు సమాంతర భుజాల మధ్య దూరం 10 సెంటీమీటర్లు, దాని వైశాల్యం 350 చదరపు సెంటీమీటర్లు అయినా దాని సమాంతర భుజాల పొడవులు ఏది 10-25 సెంటీమీటర్ల, 15-75, 20-50, 15-60. ఫస్ట్ మనకు సమలంబ చతుర్భుజం తెలవాలి. ట్రిపీజియం సమలంబ చతుర్భుజం అనేది ఇట్లుంటుంది. ఇవి రెండు కూడా దీంట్లో మనకి ఇచ్చింది కదా సమాంతర భుజాలు. ఇగో ఇది రెండు సమాంతరంగా ఉన్నాయి, అంటే ఒకే దిశలో పోతున్నాయి. ఇది వేరు ఇది వేరు ఉందండి. ఈ సమాంతర రేఖల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకే తలంలో ఉన్నటువంటి రెండు ఎప్పటికీ ఖండించుకున్నటువంటి రేఖలు సమాంతర రేఖలు. ఇవి రెండు కూడా ఎప్పటికి కూడా ఖండించుకోవు. అదే వీటిని తీసుకోండి, దీన్ని ఇట్లా పొడిగించుకుంటూ పోతే, దీన్ని ఇట్లా పొడిగించుకుంటూ పోతే ఒక దగ్గర ఖండించుకుంటాయి, కానీ ఇవి రెండు ఎప్పటికీ ఖండించుకో. ఇదేమన్నాడు? సమాంతర భుజాల నిష్పత్తి 2:5, అంటే ఇది 2x అనుకుందాం, ఇది 5x అనుకుందాం. x ఎందుకు అనుకుంటున్నాం? 2:5 ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ 200 ఉండి ఇక్కడ 500 ఉంటే 100 క్యాన్సల్ అయ్యి 2:5 మిగులుతుంది. కాబట్టి x అనేది 1 అయితే 2:5 అవుతుంది. ఇది 2:5 నిష్పత్తులు ఉంది. మరియు సమాంతర భుజాల మధ్య దూరం, ఇవి రెండు సమాంతర భుజాలు, వీటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు అన్నాడు. సమాంతర భుజాల మధ్య దూరమే మనకు హైట్ అవుతుంది అండి, దీని యొక్క ఎత్తు అవుతుంది. దీని వైశాల్యము, ఇగో ఈ మొత్తం వైశాల్యం అనేది 350 చదరపు సెంటీమీటర్లు ఉన్నారు. మనం ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ట్రెపీజియం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ ఎత్తు ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం ½ h ఇంటూ a + b. a అనే దాని పొడవు, b అనే దాని పొడవు. ఇది a సమాంతర భుజం, ఇది b సమాంతర భుజం. వీటి పొడవుల మొత్తాన్ని ఈ ఎత్తుతోని గుణించి సగం చేస్తే మనకు దీని యొక్క వైశాల్యం వస్తుంది. కాకపోతే దీని యొక్క వైశాల్యం మనకి ఇచ్చిండు 350 చదరపు సెంటీమీటర్లను ఇచ్చిండు. ఇప్పుడు 2 అనేది ఇక్కడ భాగిస్తుంది, అటు పోతే గుణిస్తుంది. అప్పుడు h ఇంటూ a + b ఈక్వల్ టు 700 అవుతుంది. అప్పుడు h అనేది మనకు తెలుసు 10, ఇది a అనేది తెలుసు, b అనేది తెలుసు. 2x + 5x ఈక్వల్ టు 700. 2 + 5 7x, 7 × 10 70x, 70x ఈక్వల్ టు 700. 70 10ల 700 కాబట్టి x విలువ 10. x విలువ 10 అయినప్పుడు 2x 2 × 10 దీని విలువ 20, 5x 5 × 10 దీని విలువ 50. మనకు అడిగింది ఏంటి? సమాంతర భుజాల పొడవులు 20, 50. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 20, 50 అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు. సమబాహు త్రిభుజం అన్నప్పుడు ఏంటి? మనకు అక్కడనే ఉంది సమబాహు. బాహు అంటే భుజాలు, సమానంగా ఉన్నటువంటి భుజాలు, ఈక్వల్టేరియల్ ట్రయాంగిల్. అంటే ఇది ఎంత దూరం ఉంటుందో ఇది అంతే దూరం ఉంటే ఇదంతే. ఇది ఏ 3 ఏలు. ఈ భుజాల పొడవులు అనేటివి సమానంగా ఉంటాయి. మరి భుజాల పొడవులు సమానం, దాని చుట్టుకొలత 24 అన్నాడు కదా. చుట్టుకొలత అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పటంలో ఇక్కడి వరకు పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆగిపోయే వరకు ఈ చుట్టుకున్న వచ్చినాం కదా. ఇది మొత్తం 24. ఇది మొత్తం 24. ఎన్ని భుజాలు ఉన్నాయి మరి? 3. కాబట్టి 3 భుజాలకు వంచితే ఒక్కో భుజంది 8. దీనిది 8 సెంటీమీటర్లు, దీనిది 8, దీనిది 8 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు భుజం యొక్క పొడవు తెలిసింది, ఏ అనేది తెలిసింది. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత దాంతో దాని యొక్క భుజం పొడవు తెలిసింది. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అనేది √3/2a అండి. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అనేది √3/2a. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది √3/4a². ఎందుకైందండి ఇట్లా? మనకు త్రిభుజ వైశాల్యం అంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా. ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ ½ ఇంటూ భూమి అంటే ఏనే, ఎటు తీసుకున్నా ఏ, ఇంటూ ఎత్తు అంటే √3/2a. చూడండి 1/2 ఇంటూ √3/2, √3/4a ఇంటూ a². అప్పుడు దీని యొక్క వైశాల్యం అనేది సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4a² అవుతుంది. కానీ మనకు అడిగింది ఎత్తు కదా, √3/2a. √3/2 a అనేది 8 కాబట్టి, a అనేది 8 సెంటీమీటర్ కాబట్టి 8, 2 4లో 8 కాబట్టి 4 ఇంటూ √3, 4√3 లేదా √3 ఇంటూ
4/3 అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. 4/3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు వచ్చినాయండి, అందుకే ఈ టైప్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ. కాబట్టి ఈ ఒక్కదాన్ని మీరు వింటే దాంతోపాటు మిగిలినవన్నీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. 10, 19 ఇక్కడ తరగతులు ఇచ్చాడండి. 20, 29 మరియు 30, 39 ఇట్లా సో అని అంటే 40, 49, 50, 59 ఇట్లా ఉన్నాయి అన్నట్టు. ఇట్లా ఉన్నప్పుడు ఈ తరగతుల యొక్క తరగతి అంతరం అంటే ఏం లేదండి, ఆ తరగతి యొక్క ఎగువ హద్దు నుంచి దిగువ హద్దుని తీసేయాలి. ఆ తరగతి యొక్క ఎగువ హద్దు నుండి దిగువ హద్దుని ఏ తరగతి అన్న తీసుకోండి. ఏ తరగతి తీసుకున్నా ఫస్ట్ తరగతి తీసుకుంటే 19 నుంచి 10 తీసేయాలి, 9 మన ఆన్సర్ 9. లేదా దీని నుంచి 39 నుంచి 30 తీసేయి 9, 49 నుంచి 40 తీసేయి 9, 59 నుంచి 50 తీసేయి 9. మనకు ఆన్సర్ అనేది 9 అండి. 9 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన ఏర్పడు సమగణపు ఘనపరిమాణము మొదటి సమగణపు ఘనపరిమాణానికి ఎన్ని రెట్లు ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ సమగణం అంటే తెలవాలి. సమగణం అంటే ఏం లేదండి, ఇది ఒక చతురస్రం, ఇంకో చతురస్రాన్ని తీసుకొని రెండింటిని కలుపుడే ఇట్లుంది, మనకు సమగణం అవుతుంది. సమగణంలో మనకి ఇక్కడ 6 మోకాలు ఉన్నాయండి. ఒకటి ఇది ఫ్రంట్ది, దీని వెనుక బ్యాక్ది, ఇది సైడ్ది, ఇది ఇంకో సైడ్ది, ఇది బాటంది, ఇది టాప్ది. మనకు 6 మోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ చతురస్రం ఉండుంటే చతురస్రం యొక్క వైశాల్యం దీని భుజం ఏ, దీని భుజం ఏ అయినప్పుడు A² అవుతుంది. అవునా? ఎందుకు A² అవుతుంది? ఈ రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. A × A అని రాస్తాం చతురస్ర వైశాల్యానికి. A × A అంటే ఇది ఒక తలం ఉందండి, ఇక్కడ చూడండి ఒక ముఖం ఉంది, ఒక ముఖం ఉన్నప్పుడు A². ఇట్లాంటి ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఇటు 1, 2, 3, 4, 5 పైన 1, 6 మొత్తం 6 ఉన్నాయి కదా. కాబట్టి సమగణం యొక్క ఘనపరిమాణం ఇక్కడ 2 మాత్రమే ఉంటాయి, 2 డైమెన్షన్స్ ఉంటాయి. పొడవు వెడల్పులు మాత్రమే ఉంటే అప్పుడు వైశాల్యం అంటాం. పొడవు వెడల్పులు, ఇక్కడ పొడవు, ఇది వెడల్పుతో పాటు దీనికి ఎత్తు కూడా వస్తుంది. అందుకే ఇక్కడ దీని ఘనపరిమాణం అంటాం, పొడవు వెడల్పు ఎత్తు. కాబట్టి ఘనపరిమాణం అయింది. ఇట్లాంటి A² ఎన్ని ఉన్నాయి మరి ఇక్కడ? 6. కాబట్టి సమగణం యొక్క ఘనపరిమాణం అనేది మనకు 6A² అండి. 6A². మనకి ఏమని ఇచ్చిండు? సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేయగా, అంటే వీటిని రెట్టింపు చేస్తే సమగణము ఘనపరిమాణం మొదటి ఘనపరిమాణానికి ఇక్కడ నేను ఇది రాసిన సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం రాసిన అంటే 6A². మనకు ఘనపరిమాణం అంటే A × Aనేనండి. దీర్ఘగణం అయితే LBH ఉంటుంది, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఇక్కడ పొడవు ఏనే, వెడల్పు ఏనే, దీని ఎత్తు కూడా ఏనే, కాబట్టి ఇది ఏ కాబట్టి A³ అండి. మనకు నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా, ఇది A³ అండి. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు A³. దీన్ని ఏం చేయమన్నాడు? ప్రతి అంచును రెట్టింపు చేయమన్నాడు. దీన్ని ఏని రెట్టింపు చేస్తే 2A, దీని ఘనపరిమాణం 2A³. మొదటి ఘనపరిమాణం A³, ఇప్పుడు వచ్చేది 2A³, 2³ × A³. 2³ అంటే 8A³. దీంతో పోలిస్తే A³ సేమ్ ఉంది, 8 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి మనకి 8 రెట్లు అనేది ఆన్సర్. మనకి ఇచ్చింది ఘనపరిమాణం, సంపూర్ణతల వైశాల్యం కాదు. కాబట్టి ఘనపరిమాణం అనేది దీర్ఘగణం అయితే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, అదే సమగణం అయితే A³ అనుకుంటామండి. A³ అనేది ఫస్ట్ A³ ఉండే దాన్ని ప్రతి అంచుని రెట్టింపు చేసినాం, 2A వేస్తే 8A³ అవుతుంది, 8 రెట్లు ఎక్కువ ఉంటుందండి. మొదటి దాంతో పోలిస్తే సెకండ్ది 8 రెట్లు పెరుగుతుంది. రైట్, ఇక్కడ ఈక్వల్ టు గుర్తుందని ఈక్వల్ అనుకోకండి, ఇది పోలుస్తున్నాం. మొదటిది A³ అయితే సెకండ్ది 2A³. నేను ఈక్వల్ టు గుర్తు రాసేసిన. A³ అనేది 8A³ అయింది, అంటే 8 రెట్లు పెరిగింది సెకండ్ దాంట్లో. రైట్, నెక్స్ట్ది ఒక దీర్ఘచతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యం 1875 చదరపు మీటర్లు. దాని యొక్క పొడవు వెడల్పుకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఫస్ట్ దీర్ఘచతురస్రాకారం గీసుకుందాం.
దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యము ఇది, ఈ వైశాల్యం అంటే లోపల ఉన్నది ఇదంతా కలిపి స్క్వేర్ మీటర్స్, 1875 చదరపు మీటర్లు. దాని పొడవు వెడల్పుకి 3 రెట్లు. ఈ ఎల్ అనేది ఇది బి, ఇది వెడల్పు అనుకుంటే ఈ పొడవు ఎల్ అనేదట వెడల్పుకి 3 రెట్లు అంటే 3b. ఇది పొడవు అనేది వెడల్పుకి 3 రెట్లు అయినా ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత, చుట్టుకొలత అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ నుండి ఇట్లా పోయి ఇట్లా వచ్చేది మనకు చుట్టుకొలత కావాలంట. చుట్టుకొలత కావాలంటే ఫస్ట్ మనకు బి విలువ తెలవాలా, బి తెలిస్తే ఎల్ తెలుస్తుంది. ఎల్ తెలిసినప్పుడు చుట్టుకొలతను కనుక్కోవచ్చు. మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 × L + B అండి. ఇది సైడ్కి పెట్టేసుకుందాం. 2 × L + B అంటే ఈ ఎల్లు 2 ఎల్లు 2 బీలు, అందుకే 2 ఎల్లు 2 బీలు కలిపితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది దీర్ఘచతురస్ర వైశాల్యం L × B. ఇక్కడ L × B అనేది వైశాల్యం అయినప్పుడు మనకి L అనేది 3b, ఈ వెడల్పు అనేది B, L అనేది 3b కదా, 3b × B = 1875. 3b × B అంటే 3b² = 1875. దెన్ b² = 1875/3. 3 6 18, 3 2 6, 3 5 15. b² = 625 అయినా b = √625. 625 యొక్క వర్గం 25 25 625 కాబట్టి b అనేది 25 అండి. మరి b అనేది 25 సెంటీమీటర్లు. ఇప్పుడు దీని విలువ తెలిసింది, ఇది 25 అయినప్పుడు ఇది b × 3, 25 3 ఇది 75, అప్పుడు ఇది కూడా 75, అప్పుడు ఇది 25, 75 75 25 25, 75 25 100, ఈ 75 25 100, 100 100 200. దాని యొక్క చుట్టుకొలత 200 మీటర్లు. దాని చుట్టుకొలత 200 మీటర్లు అండి. నెక్స్ట్ చూద్దాం. x1, x2 + x3, x3 అప్ టు x10 పరిశీలనల అంకమధ్యము అంటే వాటి యొక్క సగటు అనేది 30 అయినా x1 + 2, x2 + 4, x3 + 6 అప్ టు x10 + 20 పరిశీలనల అంకమధ్యం. ఫస్ట్ x1, x2, x3 వీటిది ఎంత ఉందండి? ఫస్ట్ అంకమధ్యము 30 ఉండే. ఇక్కడ ప్రతి దానికి x1కి 2 కలిసింది, x2కి 4 కలిసింది, x3కి 6 కలిసింది, ఇట్లా x10కి 20 కలిసింది. దీనిది ఎంత అని అడిగిండు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ది 2, మళ్ళీ 4, 6 ఇట్లా 20 వరకు అండి. ఇవన్నీ కూడా సరి సంఖ్యలు అండి. అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సరి సంఖ్యలు. మరి ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయంటే 10. x1 నుంచి 10 వరకు కదా. మొదటి n సరి సంఖ్యల సగటు, మొదటి n సరి సంఖ్యల సగటు. ఆల్రెడీ సగటు అనేటటువంటి పాఠం చెప్పుకున్నాం, టాపిక్ చెప్పుకున్నప్పుడు వచ్చింది. మొదటి n సరి సంఖ్యల సగటు n+1 అంటే మొదటి 10 సరి సంఖ్యల సగటు 10 + 1 11. ఫస్ట్ 30 ఉండే, ఇప్పుడు వీటి సగటు 11, 30 + 11 41. మనకు 41 అనేది మన ఆన్సర్ అండి. తెలియకపోతే దీన్ని లెక్క చేస్తూ పోతాం. మనకి ఇట్లా ఉంటే మనకి ఇది తెలుసు, మొదటి n సరి సంఖ్యల సగటు అంటే 2 + 4 + 6 + 8 ఇట్లా +20 వరకు. వీటి యొక్క సగటు అనేది 11. మొదటి 10 సరి సంఖ్యల సగటు 11, మొదటి 20 సరి సంఖ్యల సగటు 21 అవుతుంది, మొదటి 30 సరి సంఖ్యల సగటు 31 అవుతుంది, మొదటి 15 సరి సంఖ్యల సగటు 16 అవుతుంది, 16 సంఖ్యలది 17 అవుతుంది. ఇట్లా n+1 రూపంలో ఉంటుంది కాబట్టి ఇది 30, ఇది 11, మొత్తం 41. రైట్. నెక్స్ట్ చూద్దాం. క్రింది దత్తాంశానికి వృత్తరేఖా చిత్రాన్ని గీయగా గణితం మార్కులను సూచించు సెక్టార్ యొక్క కోణం ఎంత? మనకు ప్రతిదాని మార్కులు ఇచ్చిండండి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి దాన్ని ఇచ్చి గణితం దానికి వృత్తరేఖా చిత్రాన్ని గీయమన్నాడండి. వృత్తరేఖా చిత్రం అంటే ఇట్లా వృత్తరేఖ చిత్రం గీస్తే ఇది మొత్తం వృత్తం కలిపి 360 డిగ్రీలు ఉంటుంది. మనం మొత్తం దీన్ని ఇంటిలోని పొదుపు ఖర్చుతో పోల్చుమని ఇస్తాడు, లేకపోతే ఒక కుటుంబ యజమాని ఇంత సంపాదిస్తే దాని నుంచి వీటికి ఇంత ఖర్చు చేస్తుండని కూడా ఇవ్వచ్చు. వైద్యానికి ఇంత, వినోదానికి ఇంత, కుటుంబానికి ఇంత, బయట ఖర్చులకింత, విద్యకింత అని దాని యొక్క కోణాన్ని కనుక్కోమంటాడు, సెక్టార్ కోణాన్ని. ఇప్పుడు మనం కనుక్కోమన్నది ఇది మొత్తం అంటే 360 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది గణితాన్ని కాబట్టి మనం ఏది ఇచ్చినా కానీ కనుక్కునేది
గణితం కాబట్టి ఏది కనుక్కుంటాం అది బై మొత్తం ఇంటూ 360 డిగ్రీలకు కనుక్కోవాలి కాబట్టి 360. ఇక్కడ ఏది ఇస్తే అదండి. ఇక్కడ మొత్తం అనేది ఇవన్నీ కలిపితే ఇక్కడ ఏది కనుక్కోమంటే అది. గణితం అనేది ఎంత ఉంది మనకు 18 బై ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి 20, 30, 40, 50, 60, 9, 6, 15, 75, 8, 7, 15, 90. 18/90 ఇంటూ 360. 0 క్యాన్సల్. 9 4లో 36, 18 4లో 72 కాబట్టి 72 డిగ్రీల సెక్టార్ కోణం అండి. 72 డిగ్రీలు అంటే ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. 72 అనేది మన ఆన్సర్ అవుతుంది. 72 డిగ్రీస్. సో ఫ్రెండ్స్, ఇవి మనకు గతంలో వచ్చినటువంటి ఒక టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండి. దీన్ని బట్టి మీ స్థాయి ఎక్కడి వరకు ఉంది, మీరు ఎక్కడెక్కడైతే వెనుకబడి ఉన్నారో మరి ఇంకెక్కడికి ముందుకు వెళ్ళాలనేది ఒకసారి మిమ్మల్ని మీరు బేరీ చేసుకొని ఎక్కడైతే మీకు డిఫికల్టీ లెవెల్ అనిపిస్తుందో దాన్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్లు తొందరలో ఉన్నాయి. మనం మంచిగా ప్రిపేర్ అయితే మన ప్రిపరేషన్ని బట్టి మన మార్కులు ఉంటాయి. టెట్ అనేది మంచిగా రాస్తే ఆ ఎఫెక్ట్ డిఎస్సి మీద ఉంటుంది. డిఎస్సి అనేది మంచిగా రాసి జాబ్ సాధించాలని మనం అందరం కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికి కూడా. మీకు ఏవైతే ఏమున్నా కానీ డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ఏ టాపిక్స్ అయితే మెయిన్గా ప్రాబ్లం ఉందో ఆ టాపిక్స్ని ఎక్కువ కవర్ చేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కామెంట్ చేయండి. మేము మీ నుంచి కోరుకునేది ఒకటండి, మీరు వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతేనండి మేము కోరుకునేది. అదేవిధంగా ముఖ్యంగా కోరుకునేది మీ అందరికీ జాబ్ రావాలి. చూసేటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక దగ్గర ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా ఏదైనా కానివ్వండి ఫస్ట్ అందరం కూడా సెటిల్ అవ్వాలండి. బయట చాలా కాంపిటీషన్ ఉంది. మనం ఎంత కొత్తగా ఆలోచిస్తే ఎంత ఈజీగా ఆలోచిస్తూ పోతే అంత తొందరగా ప్రశ్నలు చేయగలుగుతాం. లేదు అంటే ఒక మూస దూరంలో పోతే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ మిగిలినటువంటి టైం అనేది మనకు వేరే దానికి యూజ్ అవుతుంది. ఏదైనా ప్రశ్న ఆలోచించేటట్టుంటే దాన్ని ఎవరు పెట్టలేకపోతే టైం వేస్ట్ అయ్యేటట్టుంటే ఏవైతే మనం తొందరగా వేస్తామో మిగిలిన టైం అనేది ఆ హార్డ్గా ఉన్నదానికి యూజ్ అయ్యి దాన్ని కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం, మార్కులు ఎక్కువ సాధించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు గతంలో వచ్చినటువంటి టెట్ యొక్క వివరణ అండి. ఓకే.